ఇంట్లో శివ పూజ ఎలా చేసుకోవాలి, ఆఫీసులకు వెళ్లేవాళ్ళు, లేకపోతే కాలేజీలకు వెళ్లేవాళ్ళు, లేకపోతే ఇంకేదన్నా పని మీద అర్జెంట్ గా బయటికి వెళ్లేవాళ్ళు శివ పూజ రోజు డైలీ ప్రాసెస్ లో ఎట్లా చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తా. అందరికీ షేర్ చేయి అండ్ శివ పూజ స్టార్ట్ చేయి. నువ్వు కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, 10 నిమిషాల పని అంతే. ఫస్ట్ ఆచమనంతో స్టార్ట్ చేయాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ తో వాటర్ తీసుకుని రైట్ హ్యాండ్ వాటర్ ఫస్ట్ టైం వదిలేసి అండ్ నెక్స్ట్ 3 టైమ్స్ ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని అబ్బాయిలు ఈ నామాలు చెప్పాలి 3 సార్లు. అమ్మాయిలైతే ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అనుకుని 3 సార్లు వాటర్ తాగి లాస్ట్ టైం మళ్ళీ ఏం చేయాలంటే వాటర్ మళ్ళీ చేతులు కడుక్కొని ఆ గిన్నెలోకి వదిలేయాలి. దీని వల్ల ఏంటి అంటే మన దేహమే కాకుండా అంతర్దేహం కూడా, లోపలున్న ఇంద్రియాలు, లోపలున్న ఆర్గన్స్ ఇవి కూడా పవిత్రం అవుతాయి ఆచమనం వలన. సింపుల్ గా ఒక దీపం ముట్టించు. ఆ దీపం ముట్టించి ఎప్పుడైనా సరే పూజ ఫస్ట్ స్టార్ట్ అవ్వాల్సిన ప్రాసెస్ దీపం ముట్టించడంతోనే స్టార్ట్ అవుతుంది. మనసులో నీ పేరు, గోత్రం చెప్పుకో. మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోవాలనుకుంటే చెప్పుకో. నీ కోరిక ఏంటో చెప్పుకొని సంకల్పం చేసుకుని నీ పూజ స్టార్ట్ చేయి. ఒక గ్లాస్ లో వాటర్ తీసుకో, ఫ్రెష్ గ్లాస్ లో. ఇందాక ఆచమనం కోసం వాడింది వాడకూడదు. నువ్వు ఫ్రెష్ గ్లాస్ లో వాటర్ తీసుకో. ఆ వాటర్ శివయ్య మీద పోయి, నా దగ్గర మరకతము స్ఫటికం రెండింటికి చేస్తాను నేను. దాని మీద వాటర్ పోయి శివలింగం మీద వాటర్ పోసిన తర్వాత ఆ ద్రవ్యాన్ని తీసి అయితే నువ్వు తాగొచ్చు లేదా మొక్కలకు పోయొచ్చు. దాని తర్వాత విభూతి తీసుకుని ఆయన మీద విభూది అయ్యి, తర్వాత ఒక చిన్న బౌల్లోకి దేంట్లోకో బెల్లం ముక్క గాని లేకపోతే పటికి బెల్లాలు గాని తీసుకొని ఆయనకి నైవేద్యం పెట్టి ధూపం చూపించు. తర్వాత హారతి. అయిపోయింది నీ పూజ. 10 నిమిషాల కన్నా ఎక్కువ పడదు ఈ ప్రాసెస్. అర్థమైందా? కానీ ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ ఇస్తుంది. శివలింగార్చన ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ ఇస్తుంది. భయపడే వాళ్ళు భయం వదిలేయండిరా. మీకు అర్థం కావట్లేదు. డివైన్ ఎనర్జీ కనుక, డివైన్ పవర్ కనుక మీ లైఫ్ లో లేకపోతే వచ్చే గ్రహ దోషాలకి, వచ్చే గ్రహ పీడలకి అతలాకుతలం అయిపోతారు. నేను నిజం చెప్తున్నా. అదే శివుడిని నమ్ముకొని లింగార్చన రోజు చేసేవాడు, వాడిని నవగ్రహాలు కూడా చెనకవు. శివలింగార్చన చేసేవాడిని దేవుళ్ళు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులే కాదు, రాక్షసులు, భూత ప్రేతాలు కూడా కాపాడతాయి. ఎందుకంటే అన్నిటికీ అధిపతి ఆయన. అర్థమైందా? కాబట్టి శివ పూజ చేసే వాళ్ళని మొత్తం భూత ప్రేతాలు, రాక్షసులు, దేవుళ్ళు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలతో కలిపి అందరూ కాపాడతారు అడిగేదన్న కష్టం వస్తే. కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఈ ప్రాసెస్ కూడా మా వల్ల కాదు అనుకుంటే దీపం పెట్టి నమశివాయ అని చెప్పి ఒక చెంబుడు నీళ్లు పోసి ఓ బెల్లం ముక్క పెట్టరా నాయన చాలు. బెల్లం ముక్క పెట్టి దూపం వేయరా చాలు. ఆయన ఖుషి అయిపోతాడు రా నాయన. హారతి లాస్ట్ లో చాలు రా రే, అయిపోయింది రా రే. హీ విల్ బీ హ్యాపీ రా. శంభుడు శర్వుడు సంతోషిస్తాడు రా.